Hi everyone, welcome back to Ramesh sir maths class. ఈ రోజు మనం Surds సంబంధించిన స్క్వేర్ రూట్స్ ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి అంటే వర్గమూలాలని ఎలా కనుగొనాలో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్, ఫైండ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 3 minus 2 root 2. ఓకే, అంటే మనకి స్క్వేర్ రూట్ కి సింబల్ ఏంటి? ఇది కదా స్క్వేర్ రూట్ ఆఫ్ మనకి 3 minus 2 root 2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. ఇట్లాంటి సమ్స్ను మనం ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మనకి a ప్లస్ బి హోల్ స్క్వేరు a మైనస్ బి హోల్ స్క్వేరు అనే ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్ని ఉపయోగించుకున్నట్లయితే చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. అంటే ఈ స్క్వేర్ రూట్లో ఉన్న ఎక్స్ప్రెషన్ అంటే 3 minus 2 root 2ని మనం a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఫామ్లో కానీ లేకపోతే a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఫామ్లో కానీ రాయగలిగితే దాన్ని మనం a ప్లస్ బి హోల్ స్క్వేర్ కానీ లేకపోతే a మైనస్ బి హోల్ స్క్వేర్గా కానీ రాయగలుగుతాం. అప్పుడు స్క్వేరు రూటు కట్ అయిపోతుంది, అప్పుడు మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. ఓకే, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మనం a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాని ఒకసారి గుర్తుకు తెచ్చుకున్నట్లయితే a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ఈ ఐడెంటిటీని ఉపయోగించుకున్నట్లయితే దీని యొక్క స్క్వేర్ రూట్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. అంటే ఇప్పుడు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ మనం ఈ ఫామ్లో రాయగలగాలి. అంటే a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ఫామ్లో రాయగలిగితే అప్పుడు దాన్ని మనం a మైనస్ బి హోల్ స్క్వేర్ అని రాయగలుగుతాం కదా. అప్పుడు ఈ స్క్వేర్ రూట్ కట్ అయ్యి మనకి కావాల్సిన వర్గమూలం వస్తుంది, అంటే స్క్వేర్ రూట్ వస్తుంది. ఓకే, అట్లా రాయడానికి ప్రయత్నిద్దాం ఒకసారి. అంటే ఈ 3ని డివైడ్ చేద్దాం. ఈ 3ని నేను 2 + 1గా రాస్తున్నాను, అంటే 2 + 1 3 అవుతుంది కదా. అట్లాగే ఈ రూట్ 2ని నేను 2 × 1 అంటే ఇక్కడ మనకి మన అవసరం కోసం అంటే మనం దాని వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం కోసం దాన్ని రీఅరేంజ్మెంట్ చేసుకున్నాం, ఇచ్చిన ఎక్స్ప్రెషన్ని రీఅరేంజ్మెంట్ చేసుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు మరలా దీన్ని నేను ఎలా రాస్తున్నానంటే 2ని రూట్ 2 స్క్వేర్ అని రాయొచ్చు. అట్లాగే ఇక్కడ 1ని అవసరమైతే రూట్ 1 స్క్వేర్ అని రాయొచ్చు. అలాగే మైనస్ 2 మనం దీన్ని డివైడ్ చేయొచ్చు కదా. రూట్ ఏబి ఈక్వల్ టు రూట్ ఏ ఇంటూ రూట్ బి లాస్ ఆఫ్ సార్ట్స్లో నేర్చుకుంటాం కదా. కాబట్టి 2 root 2 ఇంటూ రూట్ 1 అని రాయొచ్చు. యాక్చువల్గా రూట్ 1 వాల్యూ 1 అవుతుంది, 1 అని రాసినా నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు చూడండి ఈ రూట్లో ఉన్న ఎక్స్ప్రెషన్ అనేది a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ఫామ్లో ఉంది. ఇంకో a స్క్వేర్ అంటే స్క్వేరు రూటు కట్ అయ్యి మనకి 2నే ఉంటుంది కాబట్టి దీంట్లో ఏ విధమైన మార్పు లేదు విలువలో. కాబట్టి a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab అంటే ఇక్కడ ఏ ప్లేస్లో రూట్ 2 ఉంది, బి ప్లేస్లో రూట్ 1 ఉంది. ఓకే, కాబట్టి మనం ఏం రాసేయచ్చు, దీన్ని a మైనస్ బి హోల్ స్క్వేర్ అని రాసేయచ్చు. ఇక్కడ a ఏమవుతుంది, రూట్ 2 అవుతుంది, బి ఏమవుతుంది, రూట్ 1 అవుతుంది హోల్ స్క్వేర్. ఇప్పుడు ఈ రూట్లో ఉన్న మొత్తం ఎక్స్ప్రెషన్కి హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి ఈ స్క్వేర్ రూట్ స్క్వేర్ కట్ చేయొచ్చు. అంటే రూట్ 2 మైనస్ రూట్ 1, రూట్ 1ని మనం 1 అని రాయొచ్చు కదా. అంటే దిస్ ఈక్వల్ టు రూట్ 2 మైనస్ 1 అంటే ఇప్పుడు మనకి 3 minus 2 root 2 అంటే 3 minus 2 root 2 యొక్క స్క్వేర్ రూట్ దాని యొక్క వర్గమూలం ఎంత అవుతుంది అనమాట, రూట్ 2 మైనస్ 1 అవుతుంది. ఓకే, దీన్నే కొంచెం మార్చి ఇచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చారనుకున్నాం, అంటే ప్లస్ ఉంది ఇక్కడ అంతే, అక్కడ మైనస్ ఉంది. ఓకే, దీన్ని కూడా సేమ్ మనం కాన్సెప్ట్ని ఉపయోగించుకుని దీని యొక్క స్క్వేర్ రూట్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఇక్కడ స్క్వేర్ రూట్ అన్న స్క్వేర్ రూట్ ఆఫ్ 7 + 4 root 3 అన్న ఒకటే కదా. ఓకే, దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నిద్దాం. మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఏంటి, స్క్వేర్ రూట్ ఆఫ్ 7 + 4 root 3. దీన్ని మనం ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లోకి మార్చుకోగలగాలి. మనకి a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఏంటి, a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఈ ఫామ్లోకి మార్చుకోగలిగితే దాన్ని మనం a ప్లస్ బి హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. కాబట్టి స్క్వేర్ రూట్ కట్ అవుతుంది, మనకు కావాల్సిన స్క్వేర్ రూట్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ 7ని నేను డివైడ్ చేస్తున్నాను. ఎట్లా అంటే 4 + 3గా డివైడ్ చేస్తున్నాను. అట్లాగే ఈ 4ని మనం 2 × 2 root 3 అని రాయొచ్చు. 2 × 2 = 4 అవుతుంది కదా. ఓకే, దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఇప్పుడు మనం ఈ 4ని రూట్ 4 స్క్వేర్ అని రాయొచ్చు. అలాగే
3ని ఎట్లా రాయొచ్చు √3 స్క్వేర్ అని రాయొచ్చు. అట్లాగే ప్లస్ 2 రూట్. ఈ 2ని మనం లోపలికి తీసుకెళ్ళామనుకోండి 4 అవుతుంది కదా. 4 యొక్క స్క్వేర్ రూటే 2 కాబట్టి 4 బయటకు వస్తే 2 అవుతుంది. 2 లోపలికి వెళ్తే 4 అవుతుంది. కాబట్టి ఈ 2ని లోపలికి తీసుకెళ్తే 4 × 3 అవుతుంది అనమాట. ఓకే, దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ √4 స్క్వేర్ ప్లస్ √3 స్క్వేర్ ప్లస్ 2. దీన్ని ఎలా రాయొచ్చు √AB ఉంది కదా, √A × √B అని రాయొచ్చు. అంటే √4 × √3 అని రాయొచ్చు. అవసరమైతే √4ని 2 అని కూడా రాసేసేయచ్చు. ఓకే, ఇప్పుడు చూడండి ఎట్లా ఉంది a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab ఉంది. కాబట్టి ఇది చూడడానికి ఎలా ఉంది a + b హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది. కాబట్టి దీని ప్లేస్లో మనం a + b హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. అంటే ఇక్కడ ఏ ప్లేస్లో ఏముంది √4 ఉంది, b ప్లేస్లో ఏముంది √3 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. ఈ స్క్వేర్ √2 గెట్స్ క్యాన్సిల్. ఇంకా మనకి ఏమొస్తుంది స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 3. √4 యొక్క వాల్యూ ఎంత అవుతుంది 2 అవుతుంది కదా, 2 ప్లస్ √3. అంటే ఈ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ ఎంత అవుతుంది అనమాట 2 ప్లస్ √3 అవుతుంది అనమాట. ఒకసారి ఇదే మోడల్లో ఒక సమ్ ఇస్తాను, మీరు ఓన్గా ప్రయత్నించండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 11 ప్లస్ 2√30. ఇది మీరు ఈ మెథడ్లో మీరు ఓన్గా ప్రయత్నించండి. ఓకే, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అట్లా చేసినట్లయితే నేను వీడియో పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ రూపంలో ఉంటుంది. వెంటనే ఆ వీడియో చూసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై నౌ.